హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏరా, పక్కింటి అమ్మాయి నేను కొట్టిందంట, ఎందుకు? మా ఇంట్లో ఎవరూ లేరు అని నాకు ఫోన్ చేసింది. నేనేమో వాళ్ళ అమ్మా నాన్నకు కాల్ చేశాను. అంతే, కొట్టింది. కొట్టింది కానీ కారణం చెప్పలేదు. మరి రోడ్డు మీద ముసలమ్మ కొట్టిందంట, ఆవిడెందుకు కొట్టింది? ఆవిడ చీపురు పట్టుకుని రోడ్డు మీద ఉన్నది. పాపం ముసలావిడ కదా అని ఎత్తుకొని రోడ్డు దాటించాను. నువ్వు చేసింది మంచి పనే కదరా అంటే ఆవిడ రోడ్లు తుడిచే ఆవిడంట. నువ్వు రాత్రి తాగేసి ఇంటికి వెళ్ళావంట. మీ అమ్మ ఆ పాడు అలవాటు నా కొడుకు చేత మాన్పించే బాబు అని నాకు ఫోన్ చేసింది. నాకు ఈ అలవాటు వచ్చిందే నీ నుండి. ఆ విషయం మా అమ్మకు తెలియదు కదా. అయినా కారు నడిపేవారు కారు మాత్రమే నడుపుతాడు, బండి నడిపేవాడు బండిని మాత్రమే నడుపుతాడు. మరి నేను గవర్నమెంట్ను నడుపుతున్నాను. ఒరే, ఆ పక్కింటి పిల్ల వచ్చింది. ఏందే మా ఇంటికి వచ్చావు? నువ్వు ఏం చేస్తున్నావు అని చూసి పోదామని వచ్చాను. గిన్నెలు తోముతున్నాను, రా కడుగుదు గాని. ఏంటి, నేను గిన్నెలు కడగాల? నేను అలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అబ్బా అప్సరస వెళ్తుంది చూడండి అని అంటున్నారు తెలుసా? అప్సరస కాదే, బర్రె ముఖందాన, అల్సర్ పేషెంట్ వస్తుంది చూడండి అంటున్నారు. ఎక్కువ మాట్లాడకు, నాకు కరాటే వచ్చు. నువ్వు కర్రీగా ఉంటావు కాబట్టి కర్రాటలైనా వచ్చు. నేను తెల్లగా ఉంటాను కాబట్టి నాకే ఆటలు రావు. నువ్వు తోముతున్న గిన్నెలు ఉన్నాయి చూడు, ఆ గిన్నెలకు సొట్టలు ఉన్నాయి. నీ ముఖంలో ఉన్న సొట్టల కన్నా తక్కువే లేవే. మా ఇంట్లో ఏసీ ఉంది తెలుసా? మీ అమ్మ వాళ్ళు నీ చెమట వాసన తట్టుకోలేక ఏసీ పెట్టించి ఉంటారు. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చి ఇంతసేపు మాట్లాడుతుంది అంటే నీకు అర్థమవుతుందా అసలు? నేనేమి చిన్నపిల్లవాడిని కాదు అర్థం కాకపోవడానికి. మీ ఇంట్లో చక్కెర అయిపోయింది కదా, అందుకే వచ్చావు. ఇప్పుడు మా అమ్మ ఉంది, రాత్రికి రా ఇస్తాను. చీ వెదవ, పొద్దున్న నీ నోట్లో నేను నోరు పెట్టాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. పొద్దున్న ముచ్చట్లు ఎందుకు? అందుకే రాత్రికి రా, ముచ్చట్లు పెట్టుకుందాం. చీ పోరా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయితో నీకు నొల్లు ఎందుకురా? అయినా అలా మాట్లాడుతుందేంట్రా? ఆ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. నేను నీతో తిరగకముందు దాని వెనకాలే తిరిగాను. అలా తిరిగి కొన్ని రోజులు ఒప్పుకుంది. 1 సంవత్సరం పాటు చట్టా పట్టాలు వేసుకొని తిరిగాము. తీరా పెళ్లి చేసుకునే టైం వచ్చేసరికి మా అమ్మ ఒప్పుకోదు, నాకు దగ్గర సంబంధం ఉంది అంది. దానికి దగ్గర సంబంధం ఉన్నప్పుడు నాకు దగ్గర అవ్వడం దేనికి? ఆ టైంలో నువ్వు ఫ్రెండ్గా దొరకావు, తాగుడును నాకు దగ్గర చేసావు. మరి ఇప్పుడెందుకు వచ్చింది? వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది. అదేరా అమ్మాయి అంటే, ప్రేమించిన వాడిని వదలదు, కట్టుకున్నాన్ని వదలరు. ఎవరో చెప్పారంట, నువ్వు వాడిని వదిలేయడం వల్లే వాడు తాగుడుకు బానిస అయిపోయాడు అని. నిన్న వచ్చి క్లాస్ పీకింది, ఈరోజు ఇలా మాట్లాడుతుంది. ఏంటో ఈ అమ్మాయిలు. నిజమేరా, పెళ్లి చేసుకున్నా కానీ ప్రేమించిన వాడి గురించి ఆలోచించే అమ్మాయిలు చాలా తక్కువ. వాళ్ళ అమ్మ ఒప్పుకోదని తెలిసినప్పుడు నన్ను ఎందుకు ప్రేమించాలి? అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇంట్లో ఒప్పిస్తానులే అనే నమ్మకంతో నిన్ను ప్రేమించవచ్చు కదా. ఇప్పుడేమో అది మాత్రం హ్యాపీగా ఉంది. నేను దాన్ని తలుచుకుంటూ తాగుతున్నాను. నన్ను చూసి మా అమ్మ ఏడుస్తుంది. తప్పుగా అనుకోకరా, అందరు అమ్మాయిలు అలా ఉండరు. నువ్వు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది అనుకుంటున్నావు, కానీ ఆమె మనసులో మాత్రం ఖచ్చితంగా నువ్వే ఉంటావు. ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి స్థానం ఇచ్చింది అంటే చచ్చేదాకా మరిచిపోదు. నువ్వు హ్యాపీగా ఉంటే తను చాలా సంతోషపడుతుంది. ఆ మాటలు విన్న రాజు ఆ రోజు నుండి తాగుడు మానేసి తల్లిదండ్రులు మెచ్చుకునేలా నడుచుకునేవాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.